చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దామండి. చాలా బావుంటదండి. దీనికోసం నేనైతే ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసుకొని, ఒక బిర్యానీ ఆకు చీల్చి వేసుకొని, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకోండి. కలిపేసుకోండి ఒకసారి ఇలా. కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత నేను కొంచెం మెంతం కూర వేసుకున్నానండి. బావుంటది. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా బావుంటదండి టేస్టు. మీరు ఇలా ట్రై చేయండి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బ ఒకటి చీల్చి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కడిగేసుకున్న చికెన్ ఉంది కదండీ! నేనైతే పావు కేజీ చికెన్ తీసుకున్నానండి. ఎక్కువేం కాదు. వేసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తూ కలిపేసుకోండి. ఇలా చూడండి కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడే కొంచెం గరం మసాలా వేసేసుకోండి. తర్వాత కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడేస్తే ముక్కలకు పడుతుంది. సిమ్‌లో పెట్టి మళ్ళీ ఒకసారి ఇలా క్యాప్ తీసి కలపండి. ముక్కలకు ఆయిల్ పట్టేసి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ వేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా చూసి వేసుకోండి. వేసుకొని ముక్కలకి ఇలా పట్టించి ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. తర్వాత కస్తూరి మేతి ఈ టైంలోనే వేయండి. లాస్ట్‌లో వేసేయడం కన్నా ఇప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేసి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని క్యాప్ పెట్టేసేయండి. పెట్టేసి ఇలా కుక్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, అలాగే గరం మసాలా వేసుకొని కలిపేసుకోండి. ఇలాగా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. చాలా బాగుంటుందండి. చపాతీకైనా రైస్లోకైనా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. అంతే సిమ్లో ఒక 2 మినిట్స్ వదిలేసి కొంచెం నిమ్మరసం అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలిపేసుకున్నానండి. అంతే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కంపల్సరీ నచ్చుతుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి.